నందిని రెడ్డి గారు అండ్ సమంత మీరిద్దరూ ఒక జనరేషన్‌లో స్టార్ట్ అయ్యారు ఇండస్ట్రీలో. మీరు 10లో, మీరు 11లో 2011లో, 2010లో. సో, ఇద్దరు ఫస్ట్ సినిమాలు సో, ఇద్దరు చెరొక బ్లాక్ బస్టర్‌తో మీరు ఇండస్ట్రీలో అంటే ఒక జనరేషన్‌తో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు అదే స్టార్డమ్‌తో కంటిన్యూ అవుతున్న ఇద్దరు లేడీస్ సూపర్ స్టార్స్ మీరు. సో, మీ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఇది ముచ్చటగా మూడోసారి మీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా. సో, ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఈ జర్నీ? హ్యాపీగా అనిపిస్తుందండి. నేను శామ్‌కి మొన్నే చెప్పాననుకుంటా. ప్రతి సినిమాతోటి అంటే 'ఓ బేబీ' వచ్చినప్పుడు హ్మ్. చిన్న పిల్లలకి బాగా నచ్చేసింది సినిమా. ఓకే. అయితే నేను శామ్‌కి చెప్పాను, "ఇంక చాలు ఇంక వీళ్ళు ఒక 20 ఏళ్ళు అయ్యే వరకు నువ్వు కంటిన్యూ అయిపోవచ్చు. ఈ 5 ఇయర్స్ ఇంకో 15 ఇయర్స్ కెరియర్ పెరిగింది నీకు." రైట్. మళ్ళీ 'తసదియాతోటి' అదే జరిగింది. 'తసదియాతోటి' మళ్ళీ పిల్లలు అది అవునవును. ఇష్టపడుతున్నారు. చాలా సో బాగుంది సాంగ్. యాహ్! సో, ఎవ్రీ ఫిల్మ్ నేను చూస్తున్నాను. ఒక యంగర్ జనరేషన్ తోటి శామ్ కనెక్ట్ అయిపోతున్నారు ప్రతిసారి. సో, ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌ని అట్రాక్ట్ చేస్తూనే ఆ! ఉన్నారు. సో, ఇంకా యాహ్! రియల్ అది. ఫ్యాక్ట్ అది. 'తస్సదియా' సాంగ్‌లో అంటే ఒక ఇంట్లో ఏదో ఒక అకేషన్‌లో జరుగుతున్న సాంగ్. మేబీ అందరూ ఉంటారు చిన్న, పెద్ద. సో, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ సాంగ్‌లో కనిపిస్తూ ఉన్నారు మీరన్నట్టు. అందరికీ కనెక్ట్ అయ్యే సాంగ్. అండ్ అలాగే మాకో చిన్న డౌట్ వస్తుంది. మీరు శామ్‌ని ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? సమంత గారిని. సారీ సార్. సమంత గారిని ఏం చేయాలనుకుంటున్నా నెక్స్ట్ నాకు యాక్చువల్‌గా నా ఆ! విష్ ఆ! ఏంటంటే, ఆవిడ ఒక సూపర్ హీరో సినిమా చేయాలనేది నా కోరిక. నేను ఎప్పటి సో నుంచో చెప్తున్నానసలు. ఒక మార్వెల్ సూపర్ హీరో లాంటి ఒక సినిమా చేయాలి శామ్ అనేది నాకుంది. సో, ఐ హోప్ షీ డస్ ఇట్.